ఇక రామోజీపై రాజభక్తి. ఎంత ఘోరం అంటే, రామోజీరావు మార్గదర్శి ఫైనాన్స్ అనేటువంటి సంస్థ పెట్టి ఆ సంస్థ ద్వారా 2,500 కోట్ల రూపాయలు జనం నుంచి డిపాజిట్లుగా తీసుకున్నట్టు అంగీకరించారు. మార్గదర్శి కూడా అంగీకరించింది, ఆర్బీఐ కూడా నిర్ధారించింది. 2,500 కోట్ల రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్ల పేరుతో సేకరిస్తే మార్గదర్శి వాదన ఏంటంటే, మేము సేకరించాం కానీ మేము తిరిగి ఇచ్చేసాం అంటుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ వేసినటువంటి పిటిషన్ ఏంటంటే, అసలు సేకరించడమే నేరం, చట్ట ప్రకారంగా మార్గదర్శి ఫైనాన్స్ పేరుతో అంత పెద్ద మొత్తంలో నిధులు సేకరించడానికి అనుమతి లేదు, అనుమతి లేకుండా అలాంటి ప్రయత్నం చేసి ఆ సేకరించినటువంటి డబ్బుల్ని ఇతర వ్యాపారాల్లో ఉపయోగించి జనాల్ని నమ్మించి వంచారు, ఇది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధం అంటూ ఆయన పిటిషన్. ఈ పిటిషన్ మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్ర ప్రభుత్వాలు వాదనలు వినిపించాల్సి ఉంది. కానీ నిన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో ఏం చెప్పిందో తెలుసా? మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసుపై మౌనం, వసూలు చేసిన ఆ డిపాజిట్లు చెల్లించేశారని తెలంగాణ హైకోర్టుకి వెల్లడి. మార్గదర్శి ఏం చెప్పిందో, రామోజీరావు సంస్థ ఏదైతే వాదన వినిపించిందో, డిపాజిట్లు సేకరించాం కానీ ఆ సేకరణ ఇచ్చిన డిపాజిట్లు తిరిగి ఇచ్చేసాం అని మార్గదర్శి చెప్తుంది. అదే మాటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తిరిగి ఇచ్చేశారు కాబట్టి ఇంకా సమస్య ఏముంది అంటుంది. అసలు డిపాజిట్లు సేకరించడమే నిబంధనలకు విరుద్ధం అయినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా 2,500 కోట్ల రూపాయలు, ఒకటే అరా కాదు, మళ్ళీ 2,500 కోట్ల రూపాయలు, ఎంత పెద్ద మొత్తం చూడండి. ఇప్పుడు కాదు, మళ్ళీ 20-30 ఏళ్ల నాడే అంత పెద్ద మొత్తం జనం నుంచి వసూలు చేసిన తర్వాత ఆ నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అడగాల? లేకుంటే దొంగతనం చేశారు కానీ చేసిన దొంగతనాన్ని తిరిగి డబ్బులు ఇచ్చేశారు కాబట్టి ఆ దొంగ మీద ఎటువంటి కేసు లేకుండా చూడండి అని చెప్పాలా? ఏం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం? డిపాజిట్లు సేకరించారు, నిబంధనలకు విరుద్ధమే, కానీ సేకరించినటువంటి డిపాజిట్లు తిరిగి ఇచ్చేశారు కాబట్టి ఇక మార్గదర్శి మీద ఎటువంటి చర్యలు అవసరం లేదు అన్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం మాట్లాడుతుందంటే ఏమనాలి దీన్ని? అసలు ఒక ప్రభుత్వమే అడ్డగోలుగా నిబంధనలకు ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించినటువంటి వాడి మీద చర్యలు తీసుకోవాలని కోరకుండా ఇచ్చేశారు కాబట్టి ఇంకేం జరిగినా పర్లేదు అన్నట్టు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మార్గదర్శి కేసులో రామోజీరావు కుటుంబానికి ఒత్తాసు పలికేటువంటి రీతిలో ఎంత బాహాటంగా వ్యవహరిస్తుంది చూడండి. దీన్నే రామోజీపై రాజభక్తి అంటూ సాక్షిపత్ర సెక్షన్ 45S గురించి ప్రస్తావించలేదు. మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొనసాగించాల్సిన అవసరం ఉందా అన్న దానిపై కూడా విచారణ జరపాలని కౌంటర్లో అభ్యర్థన. అసలు మార్గదర్శి కేసులో రామోజీరావు కూడా చనిపోయారు కాబట్టి మార్గదర్శి డిపాజిట్లు వెనక్కి ఇచ్చేసింది కాబట్టి ఇంకెందుకు విచారణ, అవసరమో కాదో ఒకసారి నిర్ధారించండి, ఇంక ఆపేసేయండి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడుతుంది. ఎవరి తరపుని? మార్గదర్శి తరపుని. మార్గదర్శి ఎవరు? నిందితుడు. ఏ నిందితుడు? నిబంధనకు విరుద్ధంగా వసూళ్లు చేశారు జనం నుంచి అని ఆర్బీఐ నిర్ధారించినటువంటి నిందితుడు. ఆర్బీఐ తేల్చింది. ఆర్బీఐ నిందితుడిగా తేల్చినటువంటి మార్గదర్శి కేసులో నిందితుడికి ఒత్తాసు పలికేలా, నిందితుడికి మేలు చేసేలా, నిందితుడి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం నిలబడ్డం అనేది ఏమైనా ఉందా? అసలు ఏమనాలి దీన్ని? ఎంత బాహాటంగా కావలసిన వాళ్ళైతే, తనకు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళైతే, తన ప్రయోజనాలు కోరుకునేటువంటి వాళ్ళైతే ఏకంగా కోర్టుల్లో కూడా ఇంత బాహాటంగా, ఎంత బరి తెగించి ఒత్తాసు పలికేస్తాం, ఇంతగా వాళ్ళని మోసేస్తాం అని రాష్ట్ర ప్రభుత్వం తరపున, ఓకే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పాలసీలో భాగంగా మార్గదర్శికి మద్దతు ఇవ్వచ్చు, నిందితుడైనా మార్గదర్శికి సపోర్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, అది తెలుగుదేశం పార్టీ వ్యవహారం, చంద్రబాబు నాయుడు వ్యక్తిగత వ్యవహారం. కానీ ఇది అలా కాదు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం, రాష్ట్ర ప్రజలతో ముడిపడినటువంటి వ్యవహారం. రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించి వసూళ్లు చేస్తే, వసూళ్లు చేశారు కానీ తిరిగి ఇచ్చేశారు కాబట్టి కేసు అవసరం లేదు, అసలు విచారణే అవసరం లేదు, పునఃపరిశీలన చేయండి అనేటువంటి రీతిలో మాట్లాడే దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారంటే, కోర్టులో, తెలంగాణ హైకోర్టులో అలాంటి పిటిషన్ వేయడం అంటే ఏమనాలి దీన్ని? రామోజీ చనిపోయారు కాబట్టి కేసు కొట్టేయాలన్న మార్గదర్శి, సేమ్ మార్గదర్శి వాదన్నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినిపిస్తుంది. విచారణ జరపడం నిష్ప్రయోజనం అంటూ అనుబంధంగా పిటిషన్ వేసింది. పూర్తి స్థాయి వాదనలకు ముందు ఈ విషయాన్ని తేల్చాలని అభ్యర్థన. విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి జస్టిస్ నరసింహరావు దీంతో ఈ వ్యాజ్యాన్ని సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం.
ఈ కేసు ముగింపుకు వస్తుంది, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వీలైనంత త్వరగా విచారణ ముగిస్తారు అనుకుంటే హఠాత్తుగా మళ్ళీ జడ్జి విచారణ నుంచి తప్పుకున్నారు. చూడండి ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్ని ఏళ్ళగా సాగుతుందో. ఇప్పటికే 2 దశాబ్దాలు గడిచిపోవస్తోంది. 2 దశాబ్దాలుగా ఒక కేసు, ఆర్బీఐ నిర్ధారించినటువంటి కేసు, నిబంధనలకు విరుద్ధమని రూఢి అయిపోయినటువంటి కేసు, ఆ కేసును కూడా ఎలా 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 సాగదీస్తున్నారో, ఏ రీతిని గడుపుతున్నారో చూడండి వ్యవహారం. ఇదే ఈనాడు పత్రిక జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడుతుంది. నిజమే, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా విచారణ త్వరగా జరగాలి, అందులో నేరస్తులు ఎవరుంటే వాళ్ళందరూ శిక్ష పడాలి, వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి కేసులు జాప్యం జరుగుతుంది, సిబిఐ రాజీ పడిపోయింది, అక్కడ విచారణ జరగట్లేదని చెప్పి మొసలి కన్నీరు కార్చేటువంటి ఈనాడు పత్రిక మరి మార్గదర్శి కేసులో విచారణ ఎందుకని కాలయాపన చేస్తుంది? ఎందుకని ఒకదానికి ఇంకోదానికి ముడేసి అసలు కేసు తేలకుండా ఎందుకని కాలయాపన జరగడానికి కారణమవుతుంది? అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం, మార్గదర్శికి ఒక న్యాయమా? 2 కేసులు విచారణ వేగవంతం చేయొద్దా? 2 కేసుల్లోనూ అసలు దోషులకి శిక్షలు పడొద్దా? ఇదే వ్యవహారం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.